రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, దేనికైనా సిద్ధమే అని ఇక్కడ ఎండలో మండు టెండలో గంటల తరబడి కూర్చుంటా ఉన్నామంటే ఇదొక ఇండికేషన్ మాత్రమే. ఇవాళ పెద్దలందరూ చెప్పిర్రు, ఇవాళ ఏముందయా ఒకడు పనిపాలోడు కేసు వేసిండు. ఆ అడ్వకేట్ అంటాడు వేణుగోపాల్ ఎవరు, ఆ పేర్ల పాప దేవుని పేరు పెట్టుకుండు, వానికి ప్రజల ఉసురు ముడుతుంది. ఆయన వేస్తే మరి ప్రభుత్వం ఏం బిక్తుందే, ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వు నిజంగానే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నువ్వు వియ్యాలి అనుకుంటే ఏం బిక్తున్నావు? ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడమే తప్ప ఇవన్నీ చూసుకునేది తెలియదా? చూసుకోవాలి కదా. ఇలా అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, లక్షల రూపాయలు జీతం ఇస్తా ఉన్నాం, మరి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఇంతకుముందే మా మిత్రుడు చెప్పిండు, ఏది ఎమ్మెల్యేల రద్దు విషయంలో సుప్రీంకోర్టు పోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వకీలను పెట్టిండని. వకీలు కరువు అయ్యిరా, ఇంకా జీపీలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేసినట్టు ఎడదచ్చిర్రు. ప్రజలందరి కడుపులో మట్టి పోదామని మీరు అనుకుంటా ఉంటే ఇలా ప్రజలు సిద్ధంగా లేరు. బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనైనా మెడలు వంచి తప్పనిసరిగా కళ్యాణ లక్ష్మి కొనసాగే విధంగా మేము జనాలను చైతన్యవంతం చేసి ముందుకెళ్ళి తప్పనిసరిగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని సందర్భంగా కూడా మనం చేస్తా ఉన్నాం. అక్టోబర్ 2014 అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజున ఆ రోజు ఏదన్నా ఒక విధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం మేలు చేయాలనే ఉద్దేశంతో 50,116 రూపాయలు ఆ రోజు మొదలు పెట్టుకున్నాం. ఆ తర్వాత కొన్ని రోజులకి సరిపోవు రేట్లు పెరిగినాయి, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయని మళ్ళీ 75,116 చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఒక వెసులుబాటు అయిన తర్వాత ఫైనాన్షియల్ గా మళ్ళీ 1,16,116 మళ్ళా చేసుకున్నాం. అందరు సంతోషంగా ఉన్న సందర్భంలో అప్పుడు నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంటింటికి తిరిగి కళ్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చుకుంటూ వారికి ఒక చీర కూడా నేను నా సొంత ఖర్చులతో ఇచ్చిన. ప్రజలు ఎవరు మర్చిపోలేదు. కానీ ఈ రోజు చేసేది ఏముంది? ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఇక దీన్ని ఒకటి బంద్ పెడుతుంది. ఇది తర్వాత ఏమైతుంది? రైతు బంధు పోతుంది. ఇక రైతు బంధు పోయిన తర్వాత ఇంకేమైతుంది? రైతు బీమా అన్ని బందే. ఇక లేదు ఏం మాట్లాడతాడు? కేసీఆర్ ఏ అయితే పథకాలు ప్రవేశపెట్టినా అన్నిటిని కూడా అమలు చేస్తున్నాడు. అమలు చేయడం కాదు, రద్దు చేస్తా ఉన్నాడు. ఇవాళ రద్దు చేసి ఊరుకుంటావా? మేమేమన్నా ఖాళీగా కూర్చున్నావా? ఇవాళ నీ గురువు చెప్పినట్టు, నీ గురువు ఆంధ్ర నాయకుడు, టోపేమో నీ చేతుల నీ నెత్తిల, లాఠీ మాత్రం అక్కడ ఉంటుంది. టోపీ ఇక్కడ, లాఠీ అక్కడ. ఆయన ఏం చెప్తే ఈయన చేయాలి. ఈయన నాయకుడు అంటే ఎవరు తెలియదు. నిజంగా పాట చెప్తే ఏమనుకోకూడదు. మా ఊర్లో ఒక కరెకుక్కుంది. ఆ కరెకుక్కకు ఒక పెద్ద మనిషి రోజుతో పువ్వు పెట్టేది. పువ్వు పెడితే తినేది, ఆ ఇంట్లో పండేది, బహు అని మొరిగేది. కానీ ఓ రోజు ఆ కరెకుక్క దురాలోచన వచ్చింది. అసలు ఈయనే ఓనర్ ఎందుకు కావాలి, ఈ ఇంటికి నేనే ఎందుకు ఓనర్ కావద్దు అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నిద్రపోయింది, కలగన్నది. ఈ అమ్మాయి ఈడైతే ఎట్లా రానియాడు కానీ, ఈడెట్లా నన్ను ఓనర్ కానియాడు కానీ, ఇక గా ఇంట్లో దర్వాజా తెలిసింది. ఆ ఇంట్లో దర్వాజా తెలిస్తే ఆ ఇంట్లోకి పోయి అలా నేను ఓనర్ కావచ్చు అని ఆలోచించి ఈ లేచిన కుక్క దులిపేసరికి మర్చిపోయి ఒగింట్లోకి పోయి పోతే అక్కడ ఓనర్ ఉండు, తలుపు దగ్గర పెట్టిండు. ఈ కుక్కలు కిటికీలకి చూసిండు. అమ్మ ఇది దొంగ కుక్కరా నాయన, ఇట్లా నన్ను బయటకు వెళ్ళగొట్టి ఇది ఓనర్ అవుతారేమో అనుకోని ఈ దొంగ కుక్కను ఆ ఓనర్ తలుపు తీయలేదు. అరే ఇది ఏం అయిందేమో పోయి అని మళ్ళా వచ్చింది. మళ్ళా ఓనర్ ఇంటికనే పడుకుంది. పాపం కుక్క కదా, మన కుక్క కదా,
మనం బుక్కలంతా పెడదామని మళ్ళీ పెట్టి మళ్ళీ 4 రోజుల తర్వాత బహు బాగు మళ్ళీ మొదలు పెట్టి మళ్ళీ మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ కలగలేదు. ఇక ఇల్లు పోయింది కానీ ఇంకో ఇల్లు ఖాళీగా ఉంది, తలుపు తెచ్చింది, పోయి అలా చూడదామని చూసింది. ఆడికి పోయేసరికి ఆ తలుపు కూడా బంద్ అయి మళ్ళీ వాపసు వచ్చి మళ్ళీ ఆడనే పండుకొని ఇక మొరుగుతా ఉంది. అట్లాగనే మనోడు కూడా ఈ తలుపు ఆ తలుపు ఇది అది అన్ని దొంగి చూసిండు కానీ ఇది దొంగకు కానీ ఎవరు ఇంతక రాస్తలేడు. అటు చూసిండు, ఇటు చూసిండు, ఎటు చూసినా ఏమున్నది ఈయన గుణగానాలు అన్నీ తెలిసిపోయినాయి. ఈయనేంది, ఈయన సంగతి ఏంది, ఈయన సంగదనం ఏంది, ఈయన రూపేంది, ఈయన గుణం ఏంది, ఇది ఏమైనా బంగారము, ఇది ఏమైనా డూప్లికేట్ బంగారమా లేకపోతే ఇది ఇత్తడా అనేది అందరికి అర్థమైపోయింది. అందువల్ల ఎవరు కూడా నువ్వు అన్నాడు. నువ్వు అయ్యేసరికి ఇప్పుడు కొత్త పాట పడుతుంది. ఇక్కడ లేదు 400 కాళ్ళు తీసుకొని రాష్ట్రం తిరుగుతాడు, రాష్ట్రం తిరుగుతాడట. ఈయన వీకిని కానీ ఆడ వీకపోయి అంతేనా కదా. ఈయన ఏం చేసావని రాష్ట్రం అంతా తిరగటానికి ఇలా తమిళనాడు తరహా రాజకీయాలు తీసుకొస్తాడట. తమిళనాడు తరహా. అరే భయ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వే తమిళనాడు రాజకీయాలు తీసుకొద్దామంటే ఇవాళ రాజీనామా చేసి నాయకత్వం వహించు. ఆ తరాలో ధైర్యం ఉందా? బ్లాక్ మెయిలర్ రవి, ఈ బ్లాక్ మెయిల్ చేసేందుకే ఈ మాటలు. అందుకని ఈ బ్లాక్ మెయిల్ చేసి పదవి తెప్పాలని చూస్తా ఉంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పిలిచి ఏమయ్యా గోపాల్ దా సాయంత్రం నీకు మంత్రి పదవి ఖాయమైందంటే ఉరికి బోలవరి కాలు మొక్కుతాడు. ఇది వాస్తవం, దేవుని సాక్ష్యం చెప్తున్నా. నేనే భక్తిదారు చెప్తాను. ఎందుకంటే ఆయనకు మాట ఒక విలువ లేదు. పొద్దుగా ఇంకోటి మాట్లాడతారు, తెల్లారుగా తోటి మాట్లాడతారు. ఏమయ్యా శేఖర్ కరెక్టా? ఎవరే నరేష్ కరెక్టారా? అజిత్ రోజుగా మాట మాట్లాడతారు. మొత్తం ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని అడుగు అబద్ధాలు ఓడాయంటే గోపాల్ అంటారు. ఈ అబద్ధాల గోపాలతోటి ఇక పొంకనాల పోషకాలతో ఈ ప్రాంత ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా ఈ ప్రాంతానికి అరిష్టం గోపాలు రూపంలో వచ్చిన అరిష్టం, అదేవిధంగా గోపాల్ రూపంలో వచ్చిన శని, ఈ శనిని అరిష్టాన్ని ఇక్కడ వదిలించుకోవాలి, అక్కడ రేవంత్ను వదిలించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవాలి. ఏమనంటే నేను ఒరిజినల్ కాంగ్రెస్ ఒక మనువై మళ్ళీ వచ్చేది. నేను ఒరిజినల్ పెళ్ళాన్ని అంటాడు. ఏం చేయాలి? అవునా కాదా? నీకన్నా ముందేగా ఆయన వచ్చింది మీ నాయకుడు. ఆ 2 ఏళ్ళు నీకన్నా సీనియర్నేగా. మొన్న ఎన్నికల ముందు పోయి నువ్వు టికెట్ తెచ్చుకొని గెలిచినావు కదా. నువ్వు ఆ సీనియర్, ఆయన సీనియర్. మాట్లాడడానికి కొద్దిగా సిగ్గాన్ని ఉండాలి. ఈయనకే టికెట్ దిక్కులేదా అంటే వదిలిపించి నేను టికెట్ డిక్లేర్ చేస్తున్నట. నాకు అనిపించింది నేనే టికెట్ డిక్లేర్ చేస్తాను. ఇంకేదో పిచ్చిలేసింది. ఈ పిచ్చి ముదిరిందిరా బయలుకి. ఈ పిచ్చి ముదిరి తాగికి ఈ పిచ్చోని తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలని వాళ్ళ అధినాయకత్వాన్ని కోరుదామని అనుకుంటా ఉన్నాను. ఫస్ట్ అది చేయాలి. అదైతేనే ఈ ప్రాంతానికి ఆ పిచ్చి తగ్గితే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది. అన్ని గొప్పలు మాట్లాడతాడు కానీ ఒక్క పని కూడా కాదు. ఏదేదో మాట్లాడతాడు. ఓ రోజు ఒకటి మాట్లాడుతాడు, ఇవాళ ఒకటి మాట్లాడు, ఓ రోజు మనం మాట్లాడి ఏం మాట్లాడినాడు? నేను అధికారంలో ఉన్నా, అవసరమైతే ప్రజల కొరకు నేను ప్రతిపక్షంగా కూడా ప్రతిపక్ష హోదాలో నేను అంటే ప్రతిపక్ష సభ్యులుగా నేను నిలదీస్తా అని చెప్పి. అయ్యా 80 మరి ఇప్పుడు 80 మరి ఇప్పుడు నిలదీయి. ఎలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ అన్ని కూడా బంద్ పెడతా ఉన్నారు. మరి ఏమైంది? నీ నోట పుండు పుట్టిందా? నీ కొననాలకి ఏమైనా ఊసిపోయిందా? ఎందుకు మాట్లాడతావు? నీకు నిజంగా పేద ప్రజల మీద, ఈ ప్రాంత ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమే ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ ప్రభుత్వాన్ని నువ్వు నిలదీయాలనుకుంటే వచ్చి ధర్నాలు కూర్చొని మాట్లాడదాం. మళ్ళీ రోజు ధర్నా పెడతా. ఆ రోజు వస్తావా? ధర్నాలు కూర్చుంటావా? కూర్చోడు. ఎందుకంటే అన్ని బ్లాక్ మెయిలర్ వీడు. పెద్ద బ్లాక్ మెయిలరు. ఎంత పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే అవార్డు అదే బ్లాక్ మెయిలర్. పొద్దుకి తింటారు, తెల్లారి నాకు కాళ్ళు పడతారు. ఇలా ఏమనంటే మంత్రి అంటాడు, మళ్ళీ ఏమంటే నాకు పదవి వద్దంటాడు. మంత్రి అంటాడు, నాకు పదవి వద్దంటాడు. చేతనైన సరిపోదు 60
నేను ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతాన్ని ఇన్ని విధాలుగా అభివృద్ధి చేసిన, ప్రాజెక్టులు తీసుకొచ్చిన, ఊరూరు రోడ్లు వేసిన, ఇలా రెవెన్యూ డివిజన్ చేసిన, చండూరు మున్సిపాలిటీ చేసిన, చౌటుపల్లి మున్సిపాలిటీ చేసిన, చండూరు చౌటుపల్లి రెవెన్యూ డివిజన్ చేసిన, ఇలా 100 పడకల హాస్పిటల్ తెచ్చిన, ఏది చెప్పిందో అది చేసినా ఎక్కడ కూడా వెనకాడలేదు. మనవది చెప్పిన మాట తప్పడు, మనవది ఇప్పుడు కేసీఆర్ నాయకత్వాలు ఉన్నారు కాబట్టి ఏం చేసినామని ఇంజరాయి తీయనాట, ఎది కంచాల రాయి తీయనాడట, ఏట రాయి తీయబోయిందట. ఈడ తిండి నీళ్ళు వస్తలేవరా వెయ్యి అంటే ఈ తిండి నీళ్లకు ఆడ మహబూబ్నగర్ వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు, ల్యాండ్ ఎక్వేషన్ కానిస్తలేదు. అక్కడ ఎమ్మెల్యేలు పోయి అక్కడ బెడ్డిల్లో సీఎం కలిసి ఈ నీళ్లు మేము పోనీయము, ఈ నీళ్లు పోనీయొద్దు ఇక్కడికి వెళ్ళని వాళ్ళు ఉత్తరాలు ఇచ్చి వాళ్ళు గట్టిగా చెప్పితే అక్కడ మనకేమైతే ఏదుల నుంచి నీళ్ళు రావాలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే రైతులను ఉచికొల్పి ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా చేస్తా ఉంటే మరి ఏం చేస్తున్నావా నువ్వు? ఈడ వండి ఏం కోరుకుతున్నావా? మరి 60 కోట్ల రాదు, 60 కోట్ల రాదు, మొత్తం అందరికి టికెట్లు ఇప్పించడం నువ్వే కదా. మరి మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు ఒప్పించు, నీ పార్టీ కదా, నువ్వు సీనియర్ కదా కాంగ్రెస్ పార్టీలో, ఆడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అలా నొప్పి ఆ ల్యాండ్ ఎక్స్చేంజ్ చెప్పి ఇంటికి నీళ్ళు వచ్చినట్టు చెయ్యి. ఇలా అది చేత కాదు, ఏమున్నా ఉరికారు మీకు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఏం కావాలరా, ఓనికి ఎంపీపీ జెడ్పీటీసీ కావాలన్నా కాళ్ళు 4 ఉరికిరారా అంటే పాపం వాళ్ళు ఆశపడి కాళ్ళు ఎక్కారు తిరుగుతా ఉన్నారు. నమ్మినాను వస్తే పుచ్చిపూరలైనట్టు రాబోయే రోజుల్లో ఎంత తిరిగేటోళ్ళు మొత్తం గదే. తప్పనిసరిగా ఆయన అవసరం కొరకు చెప్పుకునేదే తప్ప ఇక వీళ్ళకు ఉపయోగపడతాడు కాదు, ఇంకోళ్ళకు ఉపయోగపడతాడు. పొద్దుకంగో మాట మన మున్సిపల్ ఎన్నికల్లో లేవన్నా పరమేశ్వర్ పెన్షన్ సొంత పైసలు ఇస్తాడు, పెన్షన్ ఇచ్చినాడా ఇప్పటిదాకా? ఇచ్చిండా? ఇంటి అయితే లేవా? అయితే ఆయన మాత్రం ఒకటి చేస్తాడు, పింఛన్ లేవిస్తలేదు కానీ మండలానికి ఒక షాడో ఎమ్మెల్యేని మాత్రం తయారు చేస్తాడు. మున్సిపాలిటీకి ఒక షాడో ఎమ్మెల్యే, మండలానికి ఒక షాడో ఎమ్మెల్యేని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం వసూలకు మొదలుపెట్టింది. వసూలు చేయాలి, ఈయనకి ఇవ్వాలి. నిన్న మన గురికి అంటూ ఈనాటి బస్ సెంటర్ మొదలుపెట్టిందట అమ్మగాయన. ఆడ పాపం ఆ షాపులో అంతా బాధపడతా ఉన్నారు. మరి గాడబెట్టబోయిన నీటి ట్యాంక్ కాడ అని ఊళ్ళు అంటే ఎక్కడ నీటి ట్యాంక్ కాడ పెడదామనుకోరు. వాళ్ళని బెదిరియంగానే పాపం ఆ పళ్ళ షాపులు భయపడి చాలా 1-2-12 అడుపురు అని చెప్తున్నారు. మరి నిజమెంతో ఇచ్చిన వాళ్ళకి తెలవాలి, తీసుకున్న వాళ్ళకి తెలవాలి, ఆ దేవుడికి తెలవాలి. ఇట్ట వసూలు చేపిస్తా ఉన్నారు. మొత్తం ఇదే పని. మొత్తం వైన్ షాప్లో వదిలిపెడతలేరు, పండ్ల షాప్లను వదిలిపెడతలేరు, ఇలా ఏది హాస్పిటల్ని కూడా వదిలిపెడతలేరు, కాంట్రాక్టర్ని వదిలిపెడతలేరు, రియల్ ఎస్టేట్లను వదిలిపెడతలేరు, ఏదో వదిలిపెడతలేరు. ఏదైనా వదిలిపెట్టే దాఖలాలు ఉన్నాయా? ఒకవేళ ఇదే అబద్ధం అనుకుంటే గుడికాడికి పోయి ప్రమాణం చేద్దాం పార్వతి. అంతేనా కాదు? ఏ ఒక్కటి నిజం కాదండి. ఇవాళ కంపెనీలలో వసూళ్ళే ఏమనంటే నాకేం తెలియదు, ఆ దొంగముడే వాడు పోయినాడు చెప్పేది ఆయన పోరాని పేరు ఆడుకోవాలా ఈయనకి తింటుంది. ఒక ఆయన అన్నాడు మొన్న, ఏం చేయాలి? ఒక ఆయన ఏం చేయాలి? మావాడు 100 రూపాయలు ఖర్చు పెడతలేదు, లేవంటుండు, చేస్తుండు. ఏమనంటే మేమే వసూలు చేయాలి, ఆయన ఖర్చులని మేమే పెట్టాలని చెప్తా ఉన్నాం. ఇది ఎంతవరకు నిజమో ఇది ఆలోచించాలి. ఏదేమైనా కానీ ఇక్కడ ఉన్న గోపాలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రాంత ప్రజల మీద నీకు ప్రేమ ఉన్నట్టయితే నీ నోరు మూసుకోకు. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మీద నీ గొంతెత్తాలని నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంటి నీళ్ళు ఏవైతున్నాయో ఆ నీళ్ళ కొరకు నీ ఆలోచన విధానం ఏందో చెప్పాలి. తప్పనిసరిగా ఆ నీళ్లు తీసుకొచ్చేంత వరకు వదలం. వదిలికి 2 ఏళ్ళు ఉంటామేమో దిక్కే, తర్వాత మేమే కదా. మా కేసీఆర్ కాదే ముఖ్యమంత్రి వచ్చేది, మన ముఖ్యమంత్రి అయ్యేది, ఊరుకుంటామే? ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాము. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు తిరిగి మళ్ళీ కోర్టులో అఫిడవిట్ చేసి మీరు సెకండ్ బెంచ్కి పోయి
తప్పనిసరిగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు అడ్డుకట్ట తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒకవేళ మీరు పోకపోతే మేమే పార్టీని సంప్రదించి మేమే డివిజన్ బెంచ్లో కేసేసి మేము మా సొంత ఖర్చులతోటి పార్టీ ఖర్చులతోటి అడ్వకేషన్ పెట్టి మేము ఆ కేసులు గెలిపించి తప్పనిసరిగా కళ్యాణ లక్ష్మి అదే విధంగా షాదీ ముబారక్ ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా పేరు పేరున తల వంచి నమస్కారం చేస్తూ